లెట్స్ డైవ్ ఇన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనందరికీ తెలిసిన స్క్రిప్చరే, కానీ కొత్తగా దేవుడు ఈ ద్రాక్షారసం ఇస్తున్నాడు. అందరికీ తెలిసిన వచనం, అందరికీ బాగా విని అలవాటు అయిపోయిన వచనం. కానీ ఇందులో దేవుడు మనకి సీజేసీఎంకి ఎప్పుడు కూడా కొత్త తైలం ఇస్తాడు, కొత్త మర్మాలు ఇస్తాడు, కొత్తది ఏదో ఒకటి దాచిపెడతాడు. సో మనకిచ్చిన మర్మము, మనకిచ్చినటువంటి ఈ వాక్యము వెరీ సింపుల్, బట్ మరి నెగిటివ్ సైడ్లో ఈ మెసేజ్ని, అంటే వ్యతిరేక స్వభావంతో వినకండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి శర్మను కూడా సొల్యూషన్ చేస్తుంది, రైట్? సో అర్థం చేసుకుంటే మాత్రం, అంటే ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్గా, దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది చాలా అవసరం. అండ్ ఒక మనిషి ఎదగాలి అన్న ఒక వేదన, కసి, రోషం కలిగిన వారికి ఈ శర్మను బాగా ఉపయోగపడతారు, రైట్? నౌ గలతీ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వరకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో చూద్దాం. వివిధ ట్రాన్స్లేషన్స్లో చాలా బాగా రాశారు. అండ్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఈ ఉపోద్ఘాతం వినండి, రైట్? నౌ లెట్ us రీడ్ ఇన్ తెలుగులో చదవండి ఒకసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఆల్ రైట్, దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ సోయింగ్. నేను ఈ మెసేజ్ ఓన్లీ విత్తుట గురించి చెప్తున్నాను, ఇందులో నో డౌట్. సో విత్తడం గురించి, దేవునికి ఇవ్వడం గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రతిసారి కూడా నేను ప్రతి మెసేజ్ కూడా కొత్తగా చెప్పిందే, బట్ దిస్ టైమ్ అరౌండ్ ఇంకా కొత్తగా. లెట్ us see, ఇంగ్లీష్లో చూద్దాం. Galatians chapter 6 verse 6. Let him that is taught in the word communicate unto him that teacheth in all good things. Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that shall he also reap. For he that soweth to his flesh shall of the flesh reap corruption, but he that soweth to the Spirit shall of the Spirit reap life everlasting. Now 6th verseలో ఒక మాట రాసింది. ఏమనంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల అన్నిటిలో భాగము ఇవ్వవలెను. పోర్షన్, ఒక పార్ట్ లేదా పార్ట్నర్షిప్. చెప్పండి, ఏమి ఇవ్వాలి? పార్ట్నర్షిప్, పోర్షన్, భాగం ఇవ్వాలి. 6th verse ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. Let him that is taught in the word communicate unto him that teacheth in all good things. Communicate unto him that teacheth in all good that things. teacheth in all good things. Teaching. ఎవరైనా మీకు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా మీకు టీచ్ చేస్తే, మంచి విషయాలని ఎవరైనా మీకు బోధిస్తే, ఆ బోధించిన వాడికి మీ దగ్గర ఉన్న మంచి వాటిలో అతనికి భాగం ఇవ్వాలంట. ఎందుకంటే నీవు ఉపదేశించబడ్డావు అంటే, నీకు మంచి ఎప్పుడైతే బోధించబడ్డాదో, మంచి విషయాలు నీకు తెలియని దాంట్లో కొత్త విషయాలు నీకు ఎప్పుడైతే నీకు చెప్పారో, దానివల్ల నీకు ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు, నీ దగ్గర ఉపయోగపడే మంచివి ఆ బోధించిన వాడికి ఇవ్వాలి. ఇది ప్రాసెస్. నౌ ఎవరైనా నీకు టీచ్ చేస్తే, నీ దగ్గర ఉన్న గుడ్ థింగ్స్లో, మంచి వాటిలో వారికి ఇవ్వాలి, రైట్? ఇది మనకి జనరల్గా తెలిసిన విషయమే. మనము స్కూల్స్లో, కాలేజెస్లో
ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాలేజ్ యాజమాన్యానికి తెలుసు, మరి మీ హాల్ టికెట్ కానీ మీ సర్టిఫికెట్స్ కానీ మీకు సంబంధించిన స్కూల్లో కాలేజెస్లో మీరు కనుక ఫీజు కట్టకపోతే వాళ్ళు హాల్ టికెట్ ఎందుకు ఇయ్యరు, లేదంటే ఎగ్జామ్ ఎందుకు పర్మిట్ చేయరు, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఉపదేశించారు, నీకు ఒక మార్గం చూపించారు, నీ భవిష్యత్తు చూపించారు. సో వాళ్ళు నీకు ఉపదేశించారు కాబట్టి నీ దగ్గరున్న గుడ్ థింగ్స్, మంచి పదార్థములు అందులో భాగం ఇవ్వాలి. మంచి పదార్థములు అంటే చినిగిపోయిన 2000 రూపాయల నోట చెప్పాలి, కొత్తవి, పోనీ చెల్లేటివి. అంటే షాప్కి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళావు, వంకాయలు పుచ్చిపోయిన అమ్ముతుందనుకో, కొంటవా? ఒకవేళ కొనాల్సి వచ్చిందనుకో, ఏం చేస్తావు నువ్వు? మంచివి ఏరుకుంటావు. వల్ల నీవు మంచివి ఏరుకున్నప్పుడు నీవు ఫోన్లే ఓ 10 రూపాయలు చినిగిపోయిన నోటు అందులో ఇచ్చేద్దాం అని చెప్పి కలిపి ఇచ్చావు అనుకో, ఆడు కూడా ఏరుకుంటాడు. 10 రూపాయలు చినిగిపోయిందన్నా వద్దు అంటాడు. ఎందుకంటే వాడు మంచి పదార్థములు నీకు ఇచ్చాడు కాబట్టి నీవు కూడా మంచి పదార్థములు ఇవ్వాలి. సో వాక్యమును చూడండి, ఆ వచనం 6వ వచనం, వాక్యోపదేశం పొందినవాడు, నువ్వు పొందుతున్నావు, మంచివి ఇస్తున్నావు, మంచి వాక్యం నీకు అందుతున్నప్పుడు నీ దగ్గరున్న మంచి వాటిలో నువ్వు ఇవ్వకపోతే ఎవరి దగ్గర అయితే పొందినవో వాడిని నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం. రైట్? దేవుని దగ్గర మంచి ఈవులు కావాలి. నీకు స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, మంచి ప్రొఫెసీలు కావాలి, ఎవ్రీథింగ్ దేవుని నుంచి మంచి కావాలి. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రము మంచి వాటిని మనం దాచిపెట్టి మరి చెడ్డ వాటిని దేవుని వైపు తిప్పుతాం. ఈరోజు చెప్పబోయే మర్మం మీరు కొన్ని 100 సార్లు చదివి ఉంటారు, వినుంటారు, కానీ దిస్ ఈజ్ టూ పవర్ఫుల్. సో ఇప్పుడు కాలేజీలో మరి టీచర్స్ వాళ్ళు ఉపదేశించింది చాలా మంచి వర్తమానం, పిల్లలకి మంచి బోధ బోధిస్తున్నారు కాబట్టి సచ్చినట్టు నువ్వు 60-70 వేలు కట్టాల్సిందే. కట్టాలా లేదా? ఎందుకు కడుతున్నావు? వాళ్ళు బోధించారు, వీళ్ళు విన్నరా లేదా అని సెకండరీ. మీ పిల్లలు విన్నరా, ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, అవన్నీ సెకండరీ. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? పిల్లల మీద డిపెండ్ అయి ఉంటుంది. నీవు పొరపాటున ఆ కాలేజీలో స్కూల్లో జాయిన్ చేసావు అంటే దానికి మాత్రమే నువ్వు ఫీజు కట్టాలి. వాళ్ళు బోధించారు, అది నువ్వు విన్నవా, వినలేదా, కాలేజ్ బంకు కొట్టినవా, సినిమాకి పోయినవా, ఫ్రెండ్స్తో తిరిగినవా, బేకరీకి పోయినవా, సాయంత్రం బర్త్డే పార్టీ, ఇవన్నీ వాళ్ళకి అనవసరం, అవన్నీ అడగరు వాళ్ళు. సో వాళ్ళు బోధించినప్పుడు నువ్వు కంపల్సరీ పే చేయాలి. ఓకే, నౌ 7th వర్స్కి వెళ్దాం. ఓకే, లెట్ us see 7th. కమ్ ఆన్, 7th. మోసపోకండి. ఇది మనం విన్న వచనమే, రైట్? ఓకే, ఇది చాలా విన్న విషయం, కానీ చాలా డెప్త్ ఉంది ఇది. లెట్ us see. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. లుక్ ఎట్ దట్. మోసపోకండి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఈ వచనం కొంతమంది రివర్స్గా అన్నారు, కొంతమంది నెగిటివ్గా అన్నారు, కొంచెం పాజిటివ్గా అన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడంటే నువ్వు ఏదైనా విత్తు, అది కోస్తావు. అది క్లియర్. ఓకే, నా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Be not deceived, God is not mocked, for whatsoever a man soweth, that he shall also reap. సిఈవి అవైలబుల్ ఉందల్లా. You cannot fool God. నువ్వు you cannot fool God. అసలు నువ్వు దేవుణ్ణి ఫూల్ చేయలేవు.
యూ కెన్ నాట్ ఫూల్ గాడ్. మోసపోకు. మై సిస్టర్, మై బ్రదర్, నువ్వు మోసపోకు. నువ్వు దేవుణ్ణి ఫూల్ చేయాలని, ఫూల్ చేద్దామని మంచి వాటిలో, మంచి పదార్థములలో దేవునికి ఇవ్వకుండా ఉండడము. మళ్ళీ వినండి, దేవుని దగ్గర నుంచి ఉపదేశం పొందిన తర్వాత దేవునికి నీవు మంచి పదార్థంలో ఇవ్వకుండా ఉండడము దేవుణ్ణి ఫుల్ చేసినావా అని అనుకుంటున్నావు. మోసపోకు, నీకు నువ్వే ఫూల్ అయిపోయినావు. రైట్? డే యూ స్టాప్ గివింగ్ టు గాడ్, యు ఆర్ ఫుల్. ప్రజలందరూ నిన్ను ఒక ఫూలిష్ పర్సన్గా చూస్తారు. ప్రజలందరి ముందట అవమానం పొందుతావు. యు ఆర్ ఫుల్. ఆ అవమానమును పట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తావు. చూసావా ప్రభువా, నేను నీ మందిరానికి వచ్చాను, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసిన, అన్నీ చేస్తే ఆ పక్కింటి చూసిన ఎట్లా అన్నదో నన్ను, అయినా కానీ భరిస్తున్నా అంటావు. మై సిస్టర్, మై బ్రదర్, నువ్వు భరించడం కాదు, ఆల్రెడీ దేవుణ్ణి ఫూల్ చేసినావు. అందుకే ప్రజలందరూ నిన్ను ఫూల్ అంటున్నారు. కంటిన్యూ ప్లీజ్. You cannot fool God. యూ కెనాట్. జరగని పని. కెనాట్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. 1% కదా, 0.1% కూడా దేవుణ్ణి పిచ్చోడు, ఫూలు, నాకు ఏం చేయలేదని నువ్వు అనలేవు. మర్చిపో. So don't make a fool of yourself. సో డోంట్ మేక్ అంటే నిన్ను నువ్వే చేసుకోక. డోంట్ మేక్. మళ్ళీ చదవండి. డోంట్. You cannot fool God. యూ కెనాట్. ఇట్స్ ఇంపాసిబుల్ దేవుని ఫూల్ చేయడం. So don't make a fool of yourself. అంటే దేవుని ఫూల్ చేయాలన్న ప్రయత్నంలో నువ్వు ఫూల్ అవుతావు అన్నది. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఫూల్ అవుతావు అన్న సంగతి మర్చిపోకు. కాబట్టి ఈ వర్తమానం నీకు చాలా అవసరం. నమ్మిన వారి దేవుని కనపరచవచ్చు. ఇట్స్ బిగినింగ్. ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఈ సర్మన్ జస్ట్ బిగినింగ్. ఎన్ని ఏరియాలలో మనం ఫూల్ అయ్యామో, ఐఎమ్ డిగ్గింగ్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ ఒకసారి రీడ్ ఇట్ అగైన్ ప్లీజ్. చూడండి. దట్ వర్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్, రైట్? సిఈవి చాలా బాగా రాసి, ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. విల్ సీ. You cannot fool God. You cannot fool God. So don't make a fool of yourself. సో ఎంత చక్కగా. సో అయితే గుర్తుపెట్టుకో, ఆ ప్రయత్నం మానుకో. మంచి ఈవుల్ని దేవునికి ఇవ్వడము ఎప్పుడైతే నువ్వు ఆపుతావో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఆపినవంటే నిన్ను నీవు. సో డోంట్ make a fool of. మేక్ అంటే నిన్ను నీవు. మేక్ అంటే ఏమంటారు? తయారు చేసుకోవడం. అంటే నిన్ను నీవే డిజైన్ చేసుకుంటున్నావు ఒక ఫూలిష్ పర్సన్గా, ఒక వేస్ట్ పర్సన్గా, మార్కెట్లో పనికి మాలిన వాడిగా దేవుడిగా తయారు చేసేది నిన్ను నీవే చేసుకుంటున్నావు. రైట్? ఓకే. What next verse? కంటిన్యూషన్ ప్లీజ్. You will harvest what you plant. You will harvest what you plant. You will harvest what you plant. నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఓకే, ఇది మనం విన్న వచ్చేమే కదా. మళ్ళీ చదవండి. కంటిన్యూషన్ ప్లీజ్. You will harvest what you plant. If you follow your selfish desires, you will harvest destruction. Look at that. But if you follow the Spirit, you will harvest eternal life. వావ్. ఇక్కడ రెండు విషయాలు రాశారు. ఒకటి శరీరానుసారంగా విత్తడము, ఆత్మానుసారంగా విత్తడము. శరీరానుసారంగా ఏం విత్తుతాము, ఆత్మానుసారంగా ఏం విత్తుతాం. మై సిస్టర్, ఫ్యామిలీస్గా ఉన్న మీకు, పిల్లలుగా ఈ జనరేషన్కి దిస్ సర్మన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అగ్రెసివ్గా బ్రతకాలి, రోషంతో బతకాలి మార్కెట్లో అన్నవారికి ఈ సర్మన్ చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఓకే, వన్స్ అగైన్ ప్లీజ్. You cannot fool God, so don't make a fool of yourself. You will harvest what you plant.
if you follow your selfish desires, ఇఫ్ యు ఫాలో యువర్ సెల్ఫిష్ డిజైర్, అంటే ఫాలోయింగ్ జీసస్, యేసుక్రీస్తుని వెంబడించడం వేరు, నిన్ను నీవు వెంబడించుకోవడం వేరు. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, నిన్ను నీవు ఫాలో అవుతావు. రెండు, దేవుణ్ణి ఫాలో అవుతావు. దేవుణ్ణి ఫాలో అయ్యేవాడు ఫూల్ అవ్వడు, కానీ నిన్ను నీవు ఫాలో అయితే ఫూల్ అవుతావు అని అర్థం. సో నెవర్ ఫాలో యువర్ డిజైర్స్, యువర్ ఫ్లెష్లీ డిజైర్స్. నీ శరీరానుసారమైన డిజైర్స్తో నీవు మార్కెట్లో అడుగు పెడితే నువ్వు ఫెయిల్ అవుతావు, ఫూల్ అవుతావు. follow your selfish desires, you will harvest destruction. But if you follow the Spirit, you will harvest eternal life. ఓకే, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. నౌ ఒక 10 రూపాయలు మనం విత్తామనుకో, ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు విత్తితే డబ్బులు కోస్తాం. టైం విత్తితే చెప్పాలి, నీవు భవిష్యత్తులో ఆరోగ్యకరంగా బ్రతకాలి అంటే ఆరోగ్యకరమైన జీవితము దేవుని దగ్గర విత్తు, రేపు అదే ఆరోగ్యాన్ని కోసుకుంటావు. ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఇంకొక మర్మం ఉంది ఇందులో, అంతటితో అయిపోలే. ఈరోజు ఈ గంట ఇక్కడ స్పెండ్ చేసావు కాబట్టి ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. అంటే ఒక్కరోజు దేవుని మందిరంలో మార్చి నెల 3వ తారీఖు మొదటి ఆదివారం ఇక్కడ గడిపినందుకు 3 years పంట కోసుకుంటావు. ఓ మై గాడ్, ఈజ్ దట్ క్లియర్? ఇంకొకటి, నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. మనోళ్ళకి అలవాటు కేవలం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం, ఇచ్చేవాళ్ళు. టైం నో, అంటే డబ్బుతో మళ్ళీ రేపు టైం కొనాలని అనుకుంటావు, ఆ టైంని డబ్బు పెట్టి కొనాలనుకుంటావు. తప్పు. ఈరోజు టైం విత్తితే రేపు టైంకి వస్తావు. ఈరోజు బైబిల్ 1 గంట చదివితే రేపు దేవుడు చేయబోయే అద్భుతాలు కన్నులారా చూస్తావు నువ్వు. సో ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి ఎంత విత్తితే అంత పంటకు వస్తావు. చుట్టుపక్కల ఎంత నష్టం జరుగుతున్నా రహదారిలో నడుస్తావు. నౌ లిజన్, మళ్ళీ వచనం చూడండి, అందులో ఒక మర్మం దాచిపెట్టబడి ఉంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే, అందరు చదవండి ఒక్కసారి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శర్మను విని వెళ్ళిపోయావు, మంచి వాక్యోపదేశం ఇచ్చారు, మంచి పదార్థంలో నీవు ఇవ్వలేదంటే నువ్వేమన్నట్టు? యువర్ ఎ ఫూల్. నేను పనికి మాలినోనే అని చెప్పి వెళ్ళిపోతున్నావు. రైట్. టైం విత్తితే టైంకి వస్తావు, వాక్యం చదవడం విత్తితే భవిష్యత్తును చూస్తావు, దీర్ఘాయుష్ను చూస్తావు, ఏది విత్తితే అది కోస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత జరిగిన తర్వాత నథింగ్, ఏమీ విత్తలేదనుకో, రేపు ఏమీ కొయ్యవు. దట్స్ ద సీక్రెట్. మళ్ళీ విను, దిస్ ఈజ్ మిస్టరీ. ఇఫ్ యు సో టైమ్, మనీ, ఎనీథింగ్, ఏదైనా ఈరోజు విత్తితే రేపు కోస్తావు. ఈరోజు నథింగ్, జీరో, ఈరోజు జీరో విత్తితే రేపు ఏమీ కొయ్యవు. దట్స్ క్లియర్. ఇఫ్ యు సో నథింగ్ టుడే, యు రీప్ నథింగ్. అంతేనా? ఈరోజు నువ్వు ఏమీ విత్తలేదనుకో, రేపు పోయి ఒక 50 బస్తాల పంట కొత్తవా? జరుగుతుంది? అది జరగదు. ఒక 50 రూపాయలు విత్తితే, డబ్బులు విత్తావు, రేపేం కోసుకుంటావు? మనీ. మరి ఏమి విత్తుకోకుండా ఏం కోస్తావు? చెప్పాలి. చాలాసార్లు ఇది నాకు డౌట్ వచ్చింది. కొంతమంది ప్రార్థించమని అడిగినప్పుడు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు వారికి ఆశీర్వాదం కలగాలని, వాళ్ళు ఆశీర్వదించబడాలని నేను ప్రార్థించే టైంలో కొన్నిసార్లు హార్వెస్ట్ కనపడుతుంది. సో ఇవన్నీ నేను చూసినప్పుడు వాళ్ళు ఏం కోస్తున్నారో అని మనం చూస్తే చాలాసార్లు ప్రభువారు చెప్పారు,
ప్రభువా ఏం విత్తితే అది కోస్తావని నువ్వు చెప్పావు, మరి వీళ్ళు కొంతైనా డబ్బు ఇత్తుంటారు కదా, కొంతైనా ప్రార్థన అన్న చేసి ఉంటారు కదా, మరి విత్తుంటారు కదా, మరి ఎందుకు వీళ్ళకి ఇలాగా? అప్పుడు ఈ మర్మం నాకు అర్థమైంది. వాళ్ళు నిన్న ఏమీ విత్తలేదు, అందుకే ఈరోజు ఏమీ కొయ్యట్లేదు. దట్స్ ద సీక్రెట్. ఫినిష్. ఇఫ్ యు ఆర్ నాట్ రీపింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, ఇట్స్ యువర్ ప్రాబ్లం. ఈరోజు నువ్వు ఏమీ కొయ్యట్లేదు అంటే నిన్న ఏమీ విత్తలేదని అర్థం. ఈరోజు ఒక మంచి కారు, బిల్డింగ్, డబ్బులు, ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చాడంటే ఆ మనిషి వెనకాల ఒక 5-6 సంవత్సరాలు ఏదో విత్తుంటాడు అని అర్థం. ఆ జీవితంలో మొట్టమొదటి సాక్ష్యం నాదే. ఇఫ్ ఐఎమ్ సోయింగ్, డెఫినెట్లీ టుమారో ఐ విల్ డెఫినెట్లీ. ఎలా హార్వెస్ట్ వస్తుందంట చూడండి. 8వ వచనం. ఏలగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కొయ్యను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం. చూడండి, ఎగ్జాక్ట్లీ వాట్ యు ప్లాంట్, ఎగ్జాక్ట్లీ వాట్ యు ప్లాంట్ యు విల్ రీప్, యు విల్ హార్వెస్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్లో ఉన్నది. మోసపోకుడి. మోసం అనేది, ఇది ఒక్క మాట చెప్పి నేను వేరే సబ్జెక్ట్లోకి వెళ్తాను. మోసం అనేది స్టాప్ బీయింగ్ డిసీవ్డ్. మీరు మోసపోకుండి. దేవుడు వెక్కిరింపబడ్డు, దేవుడు ఫూల్ అవ్వడు. అంటే మోసం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరితో స్టార్ట్ అవుతుంది అంటే దేవుడితో కాదు, నీతో, నీ మనసుతో, నీ ఆలోచనతో, నీ శరీరంతో స్టార్ట్ అవుతుంది. నీవు మోసపోవాలంటే పక్కనోడు మోసం చేసిండని అనే ముందు గుర్తుపెట్టుకో, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడ్డు, పక్కనోడు కూడా వెక్కిరింపబడ్డు. నిన్ను నీవే, నీతోటే మోసం స్టార్ట్ అయింది. నీవెప్పుడైతే ఇతరుని మోసం చేయాలని అనుకున్నావో ఆ మోసం అనేది విత్తావు కాబట్టి రేపు 100% నువ్వు ఆ మోసాన్ని కోసుకుంటావు. అబద్ధం విత్తావు, రేపు నిజం కోసుకుంటావులే, అంతేనా? నెవర్. స్టాప్ బీయింగ్ డిసీవ్డ్. ఈరోజు నిజం విత్తావు, రేపు కొన్ని 100 మంది నీకు సహాయం చేయడానికి వస్తారు. ఈరోజు నువ్వు ఏది విత్తినా, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. ఒళ్ళు బద్ధకాన్ని విత్తావు, ఏం కోసుకుంటావు? మోసపోకు. ఎవరితో స్టార్ట్ అవుతుంది అది? మనతోటే. నౌ స్పిరిట్ ఆత్మానుసారంగా విత్తడం అంట. ఆత్మానుసారంగా ఏది విత్తుతావో అదే కోస్తావు. సో ఆత్మీయ నేత్రాలు, డిసర్నింగ్ ఐ. మీరు ఈ ఆకాశముల వైఖరిని వివేచిస్తారు, కానీ కాలముల సమయంలో మీరు వివేచించలేరు. సో నీవు స్పిరిట్, ఆత్మానుసారంగా నీవు టైం విత్తితే ఏం కోస్తావు? ఆత్మకి సంబంధించిన ఇటర్నల్ లైఫ్ని నీవు ఒక హార్వెస్ట్గా, పంటగా కోస్తావు. ఎందుకు అంటే స్టాప్ బీయింగ్ డిసీవ్డ్. మోసపోకో. నీకు అన్యాయంగా వచ్చింది తిన్నావు అంటే, అక్రమంగా వచ్చింది తిన్నావు అంటే, ఈరోజు ఆనందిస్తున్న ఆ యొక్క బలగం, ఆ డబ్బు, ఆ ఫుడ్, అది మోసపూరితమైంది. అన్యాయంగా వచ్చింది నువ్వు ఏది తిన్నా రేపు నువ్వు మోసపోతావు. సో డు నాట్ అలో ది స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్, మోసపూరితమైన ఆత్మను మీ ఇండ్లలోకి, మీ ఒంట్లోకి, ఈవెన్ తినే ఆహారం, ఫుడ్ ద్వారా కూడా రానియకు. దాని ద్వారా రోగాలు వస్తాయి. చాలా భయంకరమైన విషయం, మీకు అర్థమవుతుందో లేదో. ఈవెన్ ₹1 తీసుకో. ఆకాను తీసుకొని వచ్చాడు, ఏమొచ్చింది? మోసపూరితమైన ఆత్మ. నో, పక్కన వాళ్ళు చెప్పండి, మోసపోకండి. ఈరోజు నుండి దేవుడు కాదు, నేను కూడా వెక్కిరింపబడను. ఫ్రీగా వచ్చింది ఏది తీసుకోకు, అన్యాయంగా వచ్చింది ఏది తీసుకోకు. నీ కష్టార్జితమును విత్తు, అది ఆరోగ్యంగా నీకు హార్వెస్ట్ పంటనిస్తుంది. అది మంచిది, అది నీ గుండెకు మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది.
మోసం. మీరు సైంటిస్టులను చూడండి, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సైన్స్ వాళ్ళు అలో చేయనియరు మనల్ని. ఇఫ్ యు గో డీప్, సైంటిస్టులు ఆపేస్తారు, నేను రానియరు. మీరు చూసే ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఫుడ్ కానీ, షాంపూస్ కానీ, దిస్ నథింగ్. న్యాచురల్ ఫుడ్ తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు మీకు ఇచ్చే పామ్ ఆయిల్ కానీ, ఈ ఆయిల్ కానీ, ఇంకేమన్నా ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఈ విటమిన్ ఉంది, ఆ విటమిన్ ఉంది, జీ విటమిన్ ఉంది, ఏదో అంటూ ఉంటారు. అందులో ఏమీ ఉండవు. ఒకవేళ అందులోకి పెనెట్రేట్ అయిపోయి నువ్వు రీసెర్చ్ చేద్దామంటే ఫస్ట్ స్టెప్లోనే మొత్తం ఆపేస్తారు. దాని వెనకాల మొత్తం మోసం ఉన్నది. అందుకనే వాళ్ళు ఎంత సంపాదించుకున్నా దేవుడు ఎక్కిరింపబడు. 100% వాడు నరకం పోతాడు, గ్యారంటీ. ఎందుకంటే ఇంతమందిలోకి విత్తాడు వాడు మోసాన్ని. ఏం కోసుకుంటాడు వాడు? అదే ధనవంతుడికి బైబిల్లో జరిగింది. నౌ లెట్ us go to మలాకి చాప్టర్కి వెళ్దాం. మలాకి. ఒకవేళ శరీరానుసారంగా విత్తితే ఏం కోసుకుంటామంట? కరప్షన్. ఒకవేళ శరీరానుసారంగా నువ్వు విత్తితే ఏం కోసుకుంటావు? కరప్షన్, డిస్ట్రాక్షన్, మోసం, దరిద్రం, అప్పులు, వేదన, బాధ ఇవన్నీ కోసుకుంటామంట. బట్ స్పిరిట్ ఇటర్నల్ లైఫ్. మలాకి చాప్టర్ 1. ఇక్కడ నుంచి మీకు ఒక కొత్త మర్మం ఈ యొక్క మలాకీలో తీసుకొస్తున్నాను. లెట్ us see. మలాకి గ్రంథము, ప్రొఫెట్ మలకాయ్ చాప్టర్ 1 verse 7 to 10. లెట్ us read. అందరు చూడండి. ఇది అందరు చూశారు, అందరికీ తెలుసు ఈ వచనము. మరి కొంతమంది చదివి ఉంటారు, వారికి ఇది ఇంకా ఉపయోగపడుతుంది. కమాన్, 7వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం చూద్దాము. శరీరానుసారంగా విత్తడం ఏంటి, ఆత్మానుసారంగా విత్తడం ఏంటి, అసలు ఎందుకు దేవుడు విత్తడం గురించి మాట్లాడు. మనము న్యూ టెస్టిమెంట్ నుండి ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళాం, రైట్? ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. చాలామంది అపోజ్ చేస్తారు, చాలామంది ఫైట్ చేస్తారు. బ్రదర్, దేవుడికి ఇవ్వడం 10వ భాగం ఓల్డ్ టెస్టిమెంట్ కదా, మరి 10వ భాగాలు కానుకలు ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంట్లో అట్లా ఏమీ లేదు విత్తడం గురించి, అది ఇదని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూలంకుషంగా ఈ బైబుల్ తెలియదని అర్థం. ఇంకోటి, నువ్వు ఎప్పుడు కూర్చొని నీ సమయాన్ని విత్తినట్టు కనపడదు. అది మూర్ఖమైన ప్రశ్న. నెంబర్ 2, మనకి ఓల్డ్ టెస్టిమెంట్ అని, మనకి న్యూ టెస్టిమెంట్ అని ఉన్నాయి, కానీ దేవుడికి ఓల్డ్ న్యూ అనేది ఏమీ లేదు, రైట్? సో ఓల్డ్ టెస్టిమెంట్ అని నీకు, న్యూ టెస్టిమెంట్ అని నీకు తేడా ఉన్నది, కానీ దేవుడికి ఓల్డ్ టెస్టిమెంటా న్యూ టెస్టిమెంటా అనేది లేదు. ఆయనకి తేడా లేదు, రైట్? సో న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన, పాత నిబంధన అనేది ఏంటంటే ఒక నిబంధన మనుష్యుడితో చేశాడు, అది మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ ఈ బుక్ అంతా కొట్టేయడానికి వీలు లేదు. సో మోసపోకండి, దేవుడికి కొత్త నిబంధన, పాత నిబంధన అనే తేడా లేదు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుదాం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గురుటి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడును మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకిష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది చూశారు ఈ వచనం? నౌ లెట్ us see 7th verse. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అందురు.
యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. ఏమండి, ఒక మంచి గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు, ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేనో సంథింగ్, లేదా ఒక బిజినెస్ పర్సన్, ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారు వారి ఇంటికి మనల్ని పిలిచారు భోజనానికి. లేదా మీరే ఒక ఎమ్మెల్యేని, ఒక గవర్నర్ని, ఒక లీడర్ని, ఆ కాలనీలో, ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న ఒక పెద్ద వ్యక్తిని, మంచి పాపులర్ అయిన వ్యక్తిని మీ ఇంటి భోజనానికి పిలిచారు. పిలిచి ఆ భోజనపు బల్ల మీద కూర్చున్నప్పుడు, ఇంకా ఫ్రిడ్జ్లో మొన్న 3 రోజుల క్రితం అది ఉండాలిగా చిక్కుడుగాయ కూర, అది తీసుకురా, ఆ వచ్చేటప్పుడు కొంచెం ఓవెన్లో వేడి చేసి తీసుకురా అని చెబుతూ తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టావు. ఆ గవర్నర్ వింటూ ఉన్నాడు. ఇంటికి పిలిచారు వీళ్ళు, రాష్ట్రం అంతా మరి నేను సంతకం పెడితేనే అయితే, వీళ్ళ ఇంటికి వస్తేనేమో నాకు భోజనపు బల్ల, ఈ మురిగిపోయిన చికెను, పాడైపోయిన ఫిష్, వాసన వస్తున్న రొయ్యలు, మటను, ఓ 4 రోజుల క్రితం వండినవి తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుందో చెప్పాలి. ఒక లీడర్, ఓకే 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 ఎవరు వద్దులే, ఎవరు వద్దు, పాస్టర్ గారు కూడా వద్దు, నిన్నే నువ్వు ఒక అనామకుడివి, ఒక అడుక్కు తినేవాడిని ముందు క్యాలిక్యులేట్ చేద్దాం, అండర్స్టాండింగ్. అడుక్కు తినేవాడు ఇంటికి వచ్చినప్పుడు వాడికి 3 రోజుల కూర వేస్తే తీసుకుంటాడా? తీసుకుంటాడా? చెప్పాలి. ఓకే, పోనీ 2 రోజుల కూర, పోనీ రాత్రి కూర వేసావు, అవతలకి పోయేవాడు అని వాసన చూసావు, పాసిపోయిన వాసన వస్తే వాడు తీసుకుంటాడా? ఓకే, అప్పుడు వాడు నిన్ను తిట్టుకుంటాడా? ఆహా ఏమన్నా ఇచ్చిందా మేడం జీ అని అంటాడా? చెప్పాలా? ఎంత ధన్యత, నాకు అసలు మురిగిపోయిన కూర వేసిందేమా, చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడా? ఓకే, లెట్ us ఫర్గెట్ అబౌట్ లీడర్స్. గొప్పవారి గురించి, దేవుని గురించి కూడా మర్చిపో. నిన్నే ఒకళ్ళు వేరే వాళ్ళ ఇంటికి పిలిచారు, నిన్ను. ఎందుకంటే మనకు ఒక నేచర్ ఉంది, నేను అంత గొప్ప ఉన్నా అని, అది అట్నే కంటిన్యూ చేద్దాం ఈ ఒక్క వర్ష కోసం. ఓకే, నేను అంత గొప్ప ఉన్నా, నన్ను ఎవడు పిలుస్తాడు? నిన్ను పిలవపోయినా కానీ పిలిచారు, పోయినావు, భోజన బల్ల మీద కూర్చున్నావు, అందరికీ మంచి మంచి లెగ్ పీసులు వేసి అందరికి మంచి మంచి వేసారు, లాస్ట్లో నీకు పులుసు పోసి అది కూడా మురిగిపోయింది అనుకో, నువ్వు ఏమంటావు చెప్పు? చెప్పాలి. ఏమంటావు? ఏమంటావా? భోజన బల్ల ఎగిరి పడుతుంది అవతల. ఇప్పుడు ఆ వచనం చదవండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. కంటిన్యూషన్. గుడ్డి దానిని తీసుకొని నెంబర్ వన్ గుడ్డిది బలిగా అర్పించిన ఎడల దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఎవరు అడుగుతున్నారు? ఎవరెవరు? సైన్యములు. ఓకే, దేవుడంట ఏమండి, మీరు పుచ్చిపోయినాయి, బుడ్డిపోయినాయి, మంచి పదార్థములు ఇవ్వకుండా మీరు నన్ను భోజన బల్ల మీద అంటే తీసుకొచ్చి సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడంట. దేవుడు ఎక్కడన్నా నాకు పెట్టండి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడా? నీ దేవుడి గురించి నాకు తెలియదు, కానీ
నా సైన్యములకు అధిపత్యగు దేవుడి గురించి నాకు తెలుసు. ఏంటి తెలుసా? నీవు ఈ భూమి మీద ఏది ఇవ్వలేవు, కానీ నీవిచ్చే మంచి పదార్థములు మంచివి, గుడ్డివి, పుచ్చిపోయినవి కావు, నువ్వు పక్కకు పడేసినవి కాదు, మంచివి. నిన్నే ఒక భోజన బల్ల మీద తీసుకెళ్తే నీవు ఫీల్ అవుతావు ఒక ముక్క తక్కువైందంటే. అంతేనా? నీకు గౌరవం తక్కువైందంటే, నిన్ను పట్టించుకోలేదంటే, చేతి మీద నీళ్ళు పోయలేదు, సబ్బు వేయలేదు, టవల్ వేయలేదంటే ఫీల్ అవుతావు, పట్టించుకోలేదంటే ఫీల్ అవుతావు. మనం ఇచ్చే ఆఫరింగ్స్, లిజన్, నిన్ను భోజన బల్ల మీద తీసుకుపోయి పెడితే ఆ భోజన బల్ల మీద ఏమేమైతే ఆ టేబుల్ మీద తినడానికి ఉంటాయో, నీవు మంచి పదార్థములు ఎలాగైతే వేసుకొని తింటావో, నీవు తెచ్చే డబ్బులు, నీవు తెచ్చే ఆఫరింగు దేవునికి భోజనపు బల్ల ఉందంట. ఆ భోజనపు టేబుల్, డైనింగ్ టేబుల్ మీద నువ్వు పెట్టే డబ్బు ఆయనకి ఆహారం అంట. నౌ టెల్ మీ హౌ, ఎలా నీ మహారాజుని ట్రీట్ చేస్తున్నావు, చేశావు, ఇక చేస్తావు అన్నది ఒక్క వచనం డిసైడ్ చేస్తుంది. నమ్మిన వారు దేవుని కనపరచవచ్చు. హౌ డు యు ట్రీట్ ది కింగ్ ఆఫ్ కింగ్స్? ఇప్పటికీ కొన్ని సంఘాలు పోతే చిల్లర ఇసిరేసిపోతారు. కొన్ని టేబుల్స్ మీద, కొన్ని ఫ్యామిలీ టేబుల్స్ మీద దేవుడు ఇస్తరాకులు ఎత్తేటట్టు చేశారు. వాళ్ళు ఏం విత్తారో అదే కోసుకుంటున్నారు. I know my God and I know how to treat him. ఒక ఆమె 2 కాసులు పట్టుకొని వచ్చి ట్రీట్ చేసింది. ఆమెకు ఉన్న దాంట్లోనా లేదు దాంట్లోనా? సమస్తం ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఇచ్చిందంట. దాన్ని తీసి దేవుడు, ఇలా హానర్ చేస్తావా నువ్వు నన్ను? జీవితాంతము రాకడ వెళ్ళిపోయి మళ్ళీ పరలోకంలో ఉన్న నీ పేరు 2 కాసుల స్త్రీలాగానే ఉండిపోతుంది. నౌ టెల్ మీ, మీ దేవుణ్ణి మీరు ఎలా ట్రీట్ చేశారు? ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఎలా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నారు? చాలాసార్లు ఆఫరింగ్ ఇచ్చే విషయంలో నేను భయపడతాను. ఏ విషయం భయపడకపోయినా ఈ ఒక్క వచనానికి భయపడతాను. ఎందుకంటే ఏమండి, భూమి మీద ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేసి వచ్చి సుఖంగా ఉండేది 2 ప్రదేశాలు. ఒకటి భోజన బల్ల, ఇంకొకటి పడుకునే మంచం. మంచం మీద సుఖంగా పడుకోవాలంటే డైనింగ్ టేబుల్ మీద ప్రశాంతంగా ఆరోగ్యకరంగా తినాలి. దేవునికి ఒక భోజన బల్ల ఉందంట. ఆ భోజనపు బల్ల మనం ఇచ్చే ఆఫరింగ్స్ అంట. ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్కరు మనం ఇచ్చే ఆఫరింగ్స్, మనం ఇచ్చే దేవునికి ఇచ్చే కానుక, ఒక భిక్షగాడు బయట కూర్చొని అడిగిన దానికంటే కూడా హీనంగా ఇచ్చిన ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళు ఏమి ఇచ్చారో అవే కోసుకుంటున్నారు. ఈ సంఘంలో ఈ దరిద్రం అనే స్పిరిట్ బయటకు వచ్చును గాక. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ద వే యూ ట్రీట్ గాడ్, యూ విల్ రీప్ యువర్ హార్వెస్ట్. ఎలా ట్రీట్ చేస్తే భోజనపు బల్ల దేవుడు మనకు కటాక్షము చూపునట్లు, మనకి కటాక్షము చూపించినట్లు ఆయనను శాంతిపరచుడి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు, కనికరము దేవుడి నుంచి పొందే ఒకే ఒక్క మార్గము ఆయన భోజన బల్ల మీద నీ మంచి పదార్థములు పెట్టుము. గ్రేస్, దేవుని కనికరము, దేవుని కృప, దేవుని యొక్క గ్రేస్ని పొందుకునే ఒకే ఒక్క ఛానల్, ది గ్రేటెస్ట్ ఛానల్, దేవుని బల్ల మీద, భోజన బల్ల మీద నీ ఆఫరింగ్ పెట్టు. ఆయన కనికరం మెండుగా నీ ఇంట్లో ఉంటుంది. గట్టిగా దెబ్బలు కొట్టవచ్చు. ది ఓన్లీ బిగ్గెస్ట్ ఛానల్, ది గ్రేట్ ఛానల్, గ్రేస్. గ్రేస్, దిస్ ఈస్ ద ఓన్లీ వే. బైబిల్లో ఐ ఛాలెంజ్ యూ, బైబిల్ అంతా చదవండి. ఏ వ్యక్తిని యేసుప్రభు వారు పిలిచినా, ఏ ప్రవక్తతో పిలిచినా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటకి రెస్పాండ్ అయ్యి దేవుని దగ్గర ఆశీర్వాదం, కనికరం పొందిన ఏ వ్యక్తినైనా పట్టుకో,
వాళ్ళు దేవుని భోజనం బల్ల మీద బలిపీఠం మీద ఆఫరింగ్ పెట్టిన వాడే తప్పితే ఆఫరింగ్ ఇవ్వకుండా ఒక్కడు కూడా దేవుని కనికరం పొందినవాడు ఇప్పటికీ లేడు భూమి మీద. యువర్ ఆఫరింగ్ ఈజ్ ఫుడ్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, స్నాక్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఏది విత్తుతావో ఆయన భోజన బిల్ల మీద, సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, ఆయన భోజన బల్ల మీద ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు నువ్వు కోసేది, ఈరోజు నువ్వు కోస్తున్నది నిన్న దేవుని బల్ల మీద పెట్టింది. సో దాన్ని సేవకుడు కూడా రివర్స్ చేయలేడు, అంత పవర్ఫుల్ ఆయన భోజన బల్ల. రాజండి ఆ మాట ఎక్కడున్నా చూడండి, అక్కడున్న 14వ వచనంలో, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. దేవుడు ఫస్ట్ టైం తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చిన అంశము ఈ ప్రవక్త చాలా బాగా రాశారు. దేవుడే అన్నాడంట, నేనెవరిని తెలుసా, నేను ఘనమైన మహారాజుని. ఫస్ట్ టైం దేవుడు ఎందుకు తనకు తాను మహారాజునని చెప్పుకోవాల్సి వచ్చింది తెలుసా? వే ఆఫ్ ట్రీటింగ్, దేవునికి ఇచ్చే భోజనపు బల్ల మీద ఫుడ్ సరిగా వీళ్ళు పెట్టలేదంట. మీరు గుడ్డివి తెస్తున్నారు, పుచ్చిపోయినవి తెస్తున్నారు, కుంటివి తెస్తున్నారు. ఏం తెచ్చారు తెలుసా వాళ్ళు? యానిమల్స్, బర్డ్స్. వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలుసా? జంతువులు. ఆ కాలంలో దేవుడు అవి యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు? లిజన్. అందుకని ఇప్పటికి కూడా కొంతమంది హైందవులు అక్కడక్కడ టెంపుల్స్ దగ్గర, చెరువు కట్ల దగ్గర పొరపాటున వాళ్ళు పట్టుకుపోయేటప్పుడు ఆ అన్యజనులు పొరపాటున ఒక కుంటి మేకని ఇట్లా పట్టుకొని ఈడ్చుకొని పోయారా? చెప్పాలి మీరు. వాళ్ళని అడగండి, వామ్మో ఇంకేమైనా ఉందా, ఆ కట్టమైసమ్మ మమ్మల్ని మూసేస్తుంది అని అంటారు వాళ్ళు. కోడికి గుడ్డి కన్నుండి దానికి ఒక రోగం వచ్చి అంటే అమ్మ ఇది ఎట్లయినా కానీ దేవుడికి దేవతకి ఇచ్చేయాలంటారు వాళ్ళు. మంచిది కొనకరా అంటారు వాళ్ళు. అంతేనా? వాళ్ళు తినడానికైనా అట్లా చేయరు, కానీ మార్కెట్కి పోయి మాత్రం మంచి కోడిని, మంచి మేకని పట్టుకొని వస్తారు. ఎవరికి ఇవ్వడానికి? దేవతకి. అవునా? ఎందుకు? ఎప్పుడైనా మా ఇంట్లో మా మేక చచ్చిపోయింది, ఇక ఎట్లేదని దేవుడికి ఇవ్వాలి, మనం ఏడ తింటాం, ఇదని మోసుకొని పోయి ఇస్తామా మనం? పదరా నలుగురు పట్టుకొని మేక చచ్చిపోయింది ఇక పట్టుకొని పోయి ఇచ్చేద్దాం అని అంటారు వాళ్ళు. అనరు. ఇందు నిమిత్తం పాత నిబంధనలో మొదటి నుంచి కూడా మీరు చూడండి, దేవుడు ఆఫరింగ్ తీసుకునేవాడు. ఆయన మేకల మీద, పశువుల మీద ఇంట్రెస్ట్ కలిగి కాదు, దాని లోపల ఉన్నది లైఫ్, జీవము, దాని లోపల ఉన్నటువంటి జీవము, లైఫ్ ఉండేది. అది చచ్చిపోయింది కాదు, గుడ్డిది కాదు, మోగది కాదు, కుంటిది కాదు. దాంట్లో ఉన్న లైఫ్ ఎలా ఉందో ఆ లైఫ్ని వాళ్ళు విత్తేవారు, లైఫ్ను కోసుకునేవారు వాళ్ళు. అర్థమైందా? ఓకే. కుంటి మేకను ఒకవేళ వాళ్ళు విత్తితే ఏం కోసుకునేవారు? రేపు కుంటితనాన్ని కోసుకునేవారు. గుడ్డి తిత్తితే, కాబట్టి పావురపు పిల్లల్ని, మేకలని, గొర్రెలని దేవుడు ఆఫరింగ్గా ఎందుకు తీసుకురమ్మన్నాడంటే అందులో కల్మషం లేనిది, నిష్కలంకమైనది, మచ్చైనను ముడతైనది ఏది లేకుండా ఇచ్చిన వాటిని తీసుకురండి. అంటే అక్కడ మేకల మీద దేవుడు ఇంట్రెస్ట్ కలిగి లేడు, కోడెల మీద వీటి మీద ఇంట్రెస్ట్ కలిగి లేడు. నీవు దేవుని యొక్క భోజన బల్ల మీదకి ఎలాంటిది పరీక్షించి నిదానించి నా దేవుడికి ఎలాంటిది ఇవ్వాలన్న ఆలోచన, డిసెండింగ్ నీకు ఉందా లేదా అని పరీక్షించడానికి ఆ మేకలను, గొర్రెలు తీసుకురమ్మన్నాడు. కానీ దేవుడు మేకలు, గొర్రెలు కోరేవాడు కాదు. రైట్? లిజన్, అండర్స్టాండ్. లైఫ్. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఓకే, కంటిన్యూషన్. మీలో ఒకడు నా బలిపీఠము మీద, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమ్ ఆన్. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టకుండునట్లు నా మందిరపు వాకింట్లను. ఆగండి. ఎంతమందికి 3వ అధ్యాయం 10వ వచనం తెలుసు మీకు? మలాకీలో, మీరు నాకు ధనగారంలోకి, నా మందిరంలోకి మీరు ఇవన్నీ ఆఫరింగ్ తీసుకొస్తే నేను ఆకాశ వాకిళ్ళను విప్పుతా అన్నాడు కదా. ఓకే, దానికి కీ ఇది ఒక మర్మం.
కమాన్, ఈ వచనం చదవండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద, మీలో ఒకడు నా బలిపీఠం అంటే నా భోజనపు బల్ల మీద నిరర్ధకముగా వేస్ట్గా అగ్ని రాజబెట్టకుండా ఉండునట్లు నా మందిరపు వాకిళ్లని మూయువాడు ఒకడు మీలో ఒకడు ఉండిన మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ యందు నాకు అసలు ఇష్టమే లేదు. మీ చేత నేను ఆఫరింగ్ని, ఈ ఫుడ్ని, ఈ భోజన బల్లని నేను అంగీకరింపనని సైన్యములకు అధిపతియు యెహోవా దేవుడే నేనే చెబుతున్నా. వాట్ హ్యాపెన్? వై గాడ్ ఈజ్ రిజెక్టింగ్ యువర్ ఆఫరింగ్? వై? దేవుడు ఆఫరింగ్ రిజెక్ట్ చేస్తాడా? 10 రూపాయలు ఇచ్చిపోయినా, 1000 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, నేను ఇంత ఇచ్చిన దేవుడికి అని నువ్వు చెబుతున్నావు కదా, దేవుడు దాన్ని రిజెక్ట్ చేసిన సంగతి తెలుసుకో. మోసపోకు, దేవుడు వికరించబడ్డు. వై? ఏం జరిగింది చూడండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండా ఉండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీలో ఎవరైనా ఒకడు ఉండి నా మందిరపు వాకిళ్ళని మూసేయండి. ఎందుకంటున్నాడు దేవుడు? ఎందుకంటే మీరు తెచ్చే ఆఫరింగ్లో జీవం లేదు, ఊపిరి లేదు అందులో. అది తెచ్చే ఆటోమేటిక్గా నా మందిరంలో ఆ బలిపీఠం మీద మంట పెడుతున్నావని అర్థం. ఆయన భోజనం బల్ల మీద ఏం పెడుతున్నట్టు? మంట. అలాంటిది ఎవరైనా ఒకడుండి మూస్తే బాగుండు. ఆ డోర్స్ మూసేయండి, ఆ వాకిళ్ళను మూసేయండి. అంటే ఏ వాకిళ్ళ గుండా అయితే నీవు ఆఫరింగ్ పట్టుకొని వెళ్తావో అదే వాకిళ్ళు నీ కోసం విప్పబడతాయి. ఓకే. ఎవరైనా ఒక్కడు ఉండి ఈ వాకిళ్ళని మూసేవాడు ఒకడు ఉంటే బాగుండు అన్నాడు దేవుడు. ఎందుకు? మనం తెచ్చే ఆఫరింగ్లో జీవం లేదు కాబట్టి. ఒకవేళ జీవమున్న ఆఫరింగ్ తెస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరైనా వీళ్ళ కొరకు ఒక వాకిళ్ళని విప్పితే బాగుండు సునీల్ లాగా అని అంటాడు దేవుడు. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. సో నీవు ఎలాగైతే తీసుకొస్తావో, ఏ మందిరానికైతే తీసుకొస్తున్నావో ఆ మందిరంలో దేవుడు ముయ్యాలా, వాకిళ్ళని తెరవాలా అన్నది ఆ సేవకుడు మీద పెట్టిన అభిషేకం. అది ఈరోజు ఇక్కడ దాన్ని ఓపెన్ చేస్తున్నాం మనం. లైఫ్ ఇన్ యువర్ ఆఫరింగ్. దేవునికి నేను ఎప్పుడు టైతింగ్ ఇచ్చినా అని ప్రార్థన చేయలేదు నేను. దట్స్ రాంగ్ ప్రేయర్. టైతింగ్ దాటి నన్ను దేవుడు అడిగేవాడు. ఈ వచనాలు ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని నేను. చదువుతూ ఉంటే దేవుడు నాకు ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసేవాడిని. ఆ ఒక్క వచనం చూపించనా? ఓకే, పక్క పేజీ తిప్పండి. మలాకి 2వ అధ్యాయం 13వ వచనం. మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. ఇంత చేసి కూడా వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? మళ్ళీ అదే చేసేవాళ్ళంట. ఎంత మెసేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? అదే రిపీట్ చేశారంట. కానీ ఈసారి వాళ్ళకి హార్వెస్ట్ రాకపోయారు. వాళ్ళు ఏం చేశారో బలిపీఠం దగ్గర చూడండి. కమాన్, సేమ్ వర్స్ అగైన్. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ. ఏంటంట బలిపీఠం అంటే ఏంటి? ఆఫరింగ్, లేదంటే అతని యొక్క భోజనపు, చెప్పాలి అతని భోజనపు. చాలామందికి అలవాటైన అంశము ప్రార్థించడము. ఏది కావాలన్నా కన్నీళ్లతో ప్రార్థించడం. చదవండి ఆ వచనం ఒకసారి. మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ దేవుని యొక్క భోజనపు బల్ల మీద, ఆ బల్ల మీద దేవుడు కూర్చున్న ప్లేట్ ఉంది. ఆ ప్లేట్లో ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్, ఇన్స్టెడ్ ఆఫ్ మటన్,
మన ఇంటికి ఒక గెస్ట్ని పిలిచిన తర్వాత ఆ గెస్ట్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ఏమీ లేదు చేతులు కడుక్కొని నీళ్ళు పోసినాం. ఆ గిన్నెలో కడుక్కున్నాడు, చేతులు అన్నీ గిన్నె గడి కూర్చున్నాడు. ఇకనే పెడతారో అని ఎదురు చూస్తున్నాడు. అడిగి పోయి మా ఆయన ఏం తెలియదని కళ్ళీళ్ళు పెట్టినాడు అనుకో, మరి ఎందుకు పిలిచినట్టు భోజనానికి? అంతే కదా. దేవుని యొక్క భోజనపు బల్ల బీదికి పోయి అతని యొక్క ప్లేట్లో నువ్వు ఏం పెడుతున్నావో ఇక్కడ రాశాడు. కమాన్, మళ్ళీ చదవండి. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను. యెహోవా భోజనపు బల్ల, ఆ టేబుల్, ఆయన ప్లేట్ను దేంతో నింపుతారంట? ఏడుపుతో, కన్నీళ్ళు, రోదనముతో తడుపుతారు. దిస్ ఈజ్ హౌ వి ప్రే. ప్రభువా డబ్బు అని అడిగాను 2011, 12, 13, 14 వచ్చేవరకు ఏం అర్థం కావట్లేదు. ఐ వాజ్ ప్రేయింగ్, కన్నీళ్ళు విడుస్తున్నాం. ఒక్క 50 రూపాయలు, ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఒక కారు, ఒక బిల్డింగ్ అని దేవుణ్ణి అడిగేవాడిని. ఏడ్చాను, కన్నీళ్ళు పెడితే దేవుడు అప్పుడు ఈ వచనం చూశాడు. నీవు నా భోజన పళ్ళ మీద నీవు ఏది విత్తుతావో ఆ కన్నీళ్ళనే రేపు కూడా కోస్తున్నావు సునీల్ అన్నాడు. డిడ్ యు అండర్స్టాండ్? ఆయన భోజనం వల్ల మీద నేను 11, 12, 13, 14 కన్నీళ్ళు, వేదన, ఉపవాసం ఎత్తితే మళ్ళీ ఉపవాసమే కోసుకుంటున్నాను. ఇది ఎక్కడ గొడవ? అప్పుడు దేవుడు చెప్పాడు, కంటిన్యూషన్. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకునకయున్నాడు. తనకు అనుకూలము కాని ఇంగ్లీష్లో వచనం ఏమనుంది? He regardeth not the offering anymore or receive it with goodwill at your hand. Look at that. నీవు ఎంత మంచి ఆఫరింగ్ ఇచ్చినా ఆయనకి అనుకూలంగా లేకపోతే అది తీసుకోడంట. నువ్వు 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 10 కోట్లు, ఆయనకు అది అనుకూలమైతేనే తీసుకుంటాడు. నువ్వు 2 కాసులు తీసుకురా, అనుకూలమైతే అది తీసేసుకుంటాడు. సో యు మస్ట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ హార్ట్. నువ్వు ఏది విత్తుతావో, నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా దేవుడు, ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. 1,00,00,000 రూపాయలు ఆయనకు లెక్క, అసలు అవి సృజించింది ఆయన. దెన్ హీ గేవ్ మీ దిస్ కీ. ఈ కీ ఇచ్చాడు దేవుడు. సునీల్, స్టాప్ క్రైయింగ్, స్టాప్, అన్నీ ఆపేయి, మొత్తం ఆపు. ఏం చేయమంటావు ప్రభా? ఎస్, నీ దగ్గర ఉన్న ఆఫరింగ్ తీ బయటికి. ఆ డబ్బులన్నిటిని తీయనంటే ఇవెందుకు తీయాలి? నేను అంతవరకు తక్కువ అమౌంట్ ఇచ్చేవాడిని. బట్ దట్ టైమ్ గాడ్ టోల్డ్ మీ, నీవిచ్చే ఆఫరింగ్లో జీవం లేదు, నీవిచ్చే ఆఫరింగ్ని జీవం లేదు. అది ఎలా సాధ్యం ప్రభువా? జీవం లేదని నువ్వు ఎలా చెబుతావు? నేను 100 రూపాయలు ఇస్తున్నా, ఇది జీవం లేదైతే గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేస్తుంది? ఇందులో సామర్థ్యం లేకపోతే ఈ 1000 రూపాయల నోట్ని, ఈ 2,000 రూపాయల నోట్ని ఎందుకు గవర్నమెంట్ ఆమోదించింది? దాంట్లో లైఫ్ లేదని నువ్వు ఎట్లా అంటావు? ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ గాడ్. హీ టోల్డ్ మీ, ఎస్, నౌ టెల్ మీ సునీల్, ఈ 1000 రూపాయల నోటు, ఈ 2,000 రూపాయల నోటు మార్కెట్కు పట్టకపోయి ఒక 70,000 రూపాయల ఫోన్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇయ్యడు. ఎందుకంటే ఈ 1000 రూపాయల్లో లైఫ్ లేదని కాదు, ఈ 2,000 రూపాయల్లో జీవం లేదని కాదు, కానీ ఈ యొక్క 2,000 రూపాయలకు ఉన్న లైఫ్ని, ఈ 2,000 రూపాయలు ఉన్న లైఫ్ని, ఒక 70,000 రూపాయల్లో ఉన్న లైఫ్ని ఫోన్లో కొనలేదు అది. మళ్ళీ చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ డ్రెస్ కొనుక్కో, బర్త్డే పార్టీకి డ్రెస్ కొనుక్కో అని ఒక 500 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చెప్తావు చెప్పు? నువ్వు చెప్పాలి, తొందరగా చెప్పాలి, ఫాస్ట్గా. ఏమవుతుంది దీనికి? మా ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇవ్వడానికే రాదు అంటే ఏంది? 500 రూపాయల లైఫ్ లేదనా? ఉంది, కానీ నా ఫ్రెండ్స్కి పెట్టడానికి దానికి ఉన్న జీవం సరిపోదు.
నీవిచ్చే ఆఫరింగ్ తప్పని నేను చెప్పట్లేదు, నీవిచ్చిన ఆఫరింగ్ తక్కువ అని చెప్పట్లేదు, నీవిచ్చేది సరిపోదని చెప్పట్లేదు. నువ్విచ్చేది దేవుని మందిరంలోకి జీవాన్ని కొనడానికి, ఒక సౌండ్ సిస్టమ్ కొనడానికి సరిపోదు. అది దాంట్లో లైఫ్ లేదు. అందుకని దేవుడు చెప్పాడు, స్టార్ట్ సౌండ్ సిస్టమ్ కొను. ఎంత? 70,000 కొని. దాంట్లో లైఫ్ ఉంది. ఒక టీవీ కొను, లైఫ్ ఉంది. ఒక స్టేజ్ కొను, లైఫ్ ఉంది. ఒక వీడియోగ్రాఫర్ని పెట్టు, లైఫ్ ఉంది. మ్యూజిషియన్ పెట్టు, లైఫ్ ఉంది. ప్రతి దాంట్లో జీవం చూపించా. దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. ఎవ్రీథింగ్, నేను షో చేసిన ప్రతి దాంట్లో లైఫ్ ఉంది. నేను ఇచ్చే ఆఫరింగు దేవునికి ఏదో జీవం కలిగింది కొనివ్వగలిగితేనే ఇస్తా, లేకపోతే అసలు ఇవ్వను. దాట్స్ మీ, దాట్స్ ద బోల్డ్నెస్. ఇప్పుడు చెప్పండి, దేవునికి కుంటిదా గుడ్డిదా? కుంటిది గుడ్డిది అంటే అలా ఏమీ లేదని కాదు, నీవిచ్చే ఆఫరింగ్ ఆయనకి ఏమి కొనియలేంది అని అర్థం. అందుకని ఆయన మందిరానికి ఏది కావాలన్నా వితౌట్ స్ట్రగుల్, వితౌట్ పెయిన్, హార్ట్ఫుల్గా లైఫ్. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరం కొరకు దీంట్లో జీవం ఉండడానికి నేను నా చెయ్యి చాపాను. నేను ఏది విత్తానో ఆయన మందిరంలో జీవం ఉండాలని ఇచ్చిన ఆఫరింగ్ నన్ను జీవింపచేస్తున్నది. ఆ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాను. లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు సీ లైఫ్, స్పిరిట్, ఆత్మానుసారంగా విత్తాను, అందులో లైఫ్ కనపడ్డాది. నేను విత్తుతున్న ప్రతి దాంట్లో లైఫ్ ఉండాలి. ఏదో ఒకటి కొను మందిరానికి, దేవుని సేవకి ఏదో ఒకటి చెయ్యి, మందిరానికి నీ భాగమి, అందులో జీవం చూపించు. ఇదిగో నేను జీవం కలిగింది నీ మందిరంలో పెట్టాను. అప్పుడు నీవు ప్రార్థన బల్ల మీదకి పోయినప్పుడు కన్నీళ్ళు విడవవు, నువ్వు రోదన చేయవు, ఏడవవు. ఆ బల్ల మీద నీవు డిమాండ్ చేస్తావు, నేను జీవం ఇచ్చాను. ఎస్, ఈ కుర్రోడు జీవం కలిగిన తన డబ్బుని ఇచ్చి ఈ మందిరంలో ఇది చేశాడు. లెట్ హిమ్ హార్వెస్ట్. అతన్ని జీవం కలిగిన హార్వెస్ట్ కొనుక్కొనివ్వండి అని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫ్రమ్ టుడే నీవిచ్చే టైతింగ్ కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ టైతింగ్. అపార్ట్ ఫ్రమ్ యువర్ టైతింగ్, నీ టైతింగ్ని మించి జీవం కలిగింది ఏదైనా మందిరంలోకి కొనిచ్చు. దేవుని మందిరానికి చెయ్యి. గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. ఆల్ రైట్, ఓకే. God bless you.